సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు గురించి మంత్రి ఉత్తమ్ సీఎంకు వివరిస్తారు. ఇక అనంతరం విచారణకు ఆదేశించే అంశం మీద చర్చించే అవకాశం ఉంది. భేటీ తర్వాత సాయంత్రం 6 గంటలకు సీఎం ప్రెస్ మీట్లో మాట్లాడతారు. రిపోర్టుతో పాటు కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మీద వివరించనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకి వివరిస్తారు. ఇక అనంతరం విచారణకు ఆదేశించే అంశం మీద చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం అవినీతి పైన కమిషన్ ఇచ్చిందో ఆ కమిషన్ నివేదిక ఈరోజు క్యాబినెట్ ముందుకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన క్యాబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఇదే అంశంపై చర్చించేందుకు ఈరోజు క్యాబినెట్ సమావేశమైంది. పీసీ ఘోష్ కమిషన్ పై అధ్యయనానికి వేసినటువంటి అధ్యయన కమిటీ ఒక బ్రీఫ్ నోటు తయారు చేసి బ్రీఫ్ నివేదికను తయారు చేసి కేబినెట్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక పైన ఆ రిపోర్ట్ పైన బ్రీఫ్ రిపోర్ట్ ఆధారంగా కమిషన్ నివేదిక పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్ లో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి మంత్రులుగా ఉన్న హరీష్ రావు అలాగే ఈటెల రాజేందర్ ను నిందితులుగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖకు ఆ తర్వాత ఆయన చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఎస్కే జోషి పాత్ర కూడా కీలకంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఆ ఎస్కే జోషి తర్వాత ప్రభుత్వ సలహాదారుగా కూడా కొనసాగడం జరిగింది రెండవసారి సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక. అయితే మరోవైపు స్మితా సబర్వాల్ సెక్రటరీ టు సీఎం గా పనిచేశారు. ఆమె కూడా బాధ్యత రహిత్యంగా వ్యవహరించారని నివేదిక తప్పుపట్టడం జరిగింది, నిందితులుగా పేర్కొనడం జరిగింది. అలాగే ఈఎన్సీ మురళీధర్ తో పాటు హరిబాబు తదితర ఇంజనీర్లను కూడా దోషులుగా ప్రకటించింది. సిడబ్ల్యూసి ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల ప్రజాధనం వృధా అయింది అని కూడా నివేదికలో పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం ఈ చర్చ జరిగాక కేవలం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రమే ప్రభుత్వం ముందున్న సవాలు. ఆ సవాలు ఇప్పుడు ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఫిట్ వేస్తుందా ప్రత్యేకంగా ఈ దర్యాప్తు కోసం, లేదంటే ఇతర దర్యాప్తు సంస్థలకు ఏమైనా అపాయిస్తుందా అనేది మాత్రం ఆసక్తికరంగా అయితే చర్చనీయాంశంగా అయితే మారిన పరిస్థితి. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.